హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈరోజు మనం ఈ క్లాస్లో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 22 ఎడిట్ ఏ ప్యాసేజ్ మోస్ట్ అవైటెడ్ వీడియో అనుకుంటాను. చాలామంది అడుగుతున్నారు వై బికాస్ ఇది ఎడిట్ ఏ ప్యాసేజ్ అనేది ఒక మార్కు 2 మార్కులకి వస్తే లైట్ తీసుకుని చాలామంది, కానీ ఇది 4 మార్క్స్కి వస్తున్నాయి. సో ఒక 90+ మార్క్స్ రావాలి అంటే కనుక ఈ 22nd క్వశ్చన్ చాలా కీలక పాత్ర పోషించనుంది. కాబట్టి కొంచెం కష్టమైంది. అలాగని భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఒక 4 వస్తాయి మనకి. ఇందులో ఒక 3 వరకు కూడా మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. మన లక్ బాగుంటే మనం ప్రాక్టీస్ చేసిన దాంట్లో నుంచి 4 కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఈ టాపిక్ కంప్లీట్గా చెప్పుకోవాలంటే అది సాధ్యమైన పని కాదు ఎంత తక్కువ టైంలో. ఓకే, ఇంగ్లీష్ గ్రామర్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నింటి సమ్మేళనమే ఈ యొక్క ఎడిట్ ప్యాసేజ్. దీనికంటూ ప్రత్యేకమైనటువంటి రూల్స్ ఏముండవు. అన్ని టాపిక్లు గ్రామర్పై పట్టుంటే ఈ టాపిక్ మనం చేయగలుగుతాం. ఓకే, అందుకే ఇప్పటివరకు నేను వీడియో చేయకపోవడానికి కారణం కూడా అదే. ఎంతమందికి వచ్చు ఎంతమందికి రాదు అనేది నాకు తెలియదు కదా. టెన్సెస్పై ఫుల్ పట్టు ఉండాలి. ఓకే, 12 స్ట్రక్చర్లు ఉంటాయి. ఆ టెన్సెస్పై ఫుల్ పట్టుంటే కానీ మనం ఇందులో బిట్లు చేయలేము. కనీసం ఏదేమైనప్పటికీ కూడా జాగ్రత్తగా చూడండి. నేను ఏదైతే మన ప్రీ ఫైనల్లోని గ్రాండ్ టెస్ట్లోని మోడల్ పేపర్స్లోని ఇచ్చారో అవి చెప్తాను, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ మోడల్సే చెప్తున్నాను, ఇంకా అంతకుమించి ఎక్కువ చెప్పలేను. ఒకవేళ నేను ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, కానీ ప్రస్తుతానికి నేను ఏమైతే ఫైండ్ అవుట్ చేస్తున్న రూల్స్ అవి మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా? వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి దయచేసి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సమ్ ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి కదా అక్కడ. ఏంటంటే రూల్స్, ఫస్ట్ మనం టెన్సెస్ స్ట్రక్చర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. టెన్సెస్ స్ట్రక్చర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 12 స్ట్రక్చర్లు ఉంటాయి. టెన్సెస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఉంటాయి. ప్రెజెంట్ టెన్స్, 2 పాస్ట్ టెన్స్, 3 ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో 4 ఉంటాయి మళ్ళీ. ఓకే, సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, 3వది ప్రెజెంట్ పర్ఫెక్ట్, 4వది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలాగే పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో కూడా ఉంటుంది. ఇలా ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్ చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసుకుంటే కనుక సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా స్ట్రక్చర్స్ అన్నీ కూడా మీరు బైహార్ట్ చేస్తే అవి మీకు ఎడిట్ ఏ ప్యాసేజ్లో చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ టెన్సెస్ స్ట్రక్చర్స్ చదవండి. తర్వాత వచ్చేసి ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను టాపిక్ కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా ఆర్టికల్స్, ఏ పదం ముందు ఏ ఆర్టికల్ మనం ఉపయోగించాలి అనే రూల్స్ అన్ని కూడా జాగ్రత్త చదువుకోండి. ఆర్టికల్ నుంచి ఒకటి ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మోడల్ ఆక్సిలరీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మోడల్ ఆక్సిలరీస్ అంటే నేను చెప్తాను. ఎడిట్ ప్యాసేజ్ చేద్దాం ఫస్ట్, తర్వాత మిగతా రూల్స్ అన్ని కూడా ఏం చదవాలని నేను చెప్తాను. ఇప్పుడు ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్ ఆర్ బార్న్ క్లియర్ హెడెడ్ ఆర్ న్యాచురల్లీ ఫజీ అండ్ విల్ నెవర్ రోట్ వెల్. ఇక్కడ పీపుల్ అని ఉంది. పీపుల్ అంటే జనరల్గా ప్లూరల్ వర్డే. పక్కన ఆర్ ఉంది కాబట్టి, ఆర్ ఉందంటే కనుక ఈ ముందు ఎప్పుడు కూడా మనకి ప్లూరల్ వర్డ్ ఉండాలి. ఓకేనా? పీపుల్ అనేది ప్లూరలే కాబట్టి ఈ పీపుల్ అనేది కరెక్టే. దీనికి ఎటువంటి చేంజెస్ కూడా లేవు, నో చేంజ్. పీపుల్ అనేది కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఆర్ అనేది ప్లూరల్ ముందు వస్తుంది. ఒకవేళ సబ్జెక్ట్లో ప్లూరల్ ఉంటే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్ట్లో ప్లూరల్ ఉంటే ఆ పక్కనే హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ సింగులర్ ఉంటే ఈజ్ వస్తుంది. ఇక్కడ ఆరే ఇచ్చాడు కాబట్టి దాని ముందు ఖచ్చితంగా ప్లూరల్ రావాలి. పీపుల్ అనేది ఖచ్చితంగా ప్లూరల్. ఓకేనా? ఈ ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి పీపుల్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత అండ్ విల్ నెవర్ రోట్. విల్ ఉంది. విల్ ఉందంటే అర్థం ఏంటి? విల్ ఉందంటే అర్థం ఏంటి? ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు విల్ పక్కన ఏం రావాలి? V1 రావాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? V3 ఇచ్చాడు. రైట్, రోట్, రిటర్న్, సారీ V2 ఇచ్చాడు. సో దాన్ని మనం V1గా మార్చాలి కాబట్టి ఇక్కడ WRITE, రైట్. విల్ నెవర్ రైట్. రైట్ అనేది కరెక్ట్ అనమాట, రోట్ అనేది కాదు, రైట్ అనేది కరెక్ట్. సెకండ్ మన ఆన్సర్ వచ్చేసి రైట్. ఓకేనా? అలా మనం చూసుకుంటూ ఉండాలి. టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ వస్తే బాగా ఇవి ఖచ్చితంగా చేయగలుగుతాం. తర్వాత వచ్చేసి దట్ రైట్స్, అంటే మొత్తం అంతా చెప్పట్లేదు, డైరెక్ట్గా ఎక్కడైతే ఆన్సర్ కావాలో అక్కడే చెప్తున్నాను పార్ట్. దట్ రైటర్స్ మస్ట్ ఫోర్స్డ్
ఓకే, ఇక్కడ నేను ఒక రూల్ చెప్పాను, జాగ్రత్తగా వినండి. మోడల్ ఆక్సిలరీస్ అని చెప్పాను. మోడల్ ఆక్సిలరీస్ అంటే జనరల్లీ ఆక్సిలరీస్ అంటే ఏంటి? హెల్పింగ్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్కే ఆక్సిలరీస్ అని పేరు ఉంది. మళ్ళీ ఆక్సిలరీస్ 2 రకాలుగా విభజించబడ్డది. అందులో మోడల్ ఆక్సిలరీస్ మనకి ఇంపార్టెంట్. మోడల్ ఆక్సిలరీస్ అంటే ఏంటంటే కనుక క్యాన్, కుడ్, విల్, వుడ్, షాల్, షుడ్, మే, మైట్, మస్ట్, ఇవన్నీ కూడా మోడల్ ఆక్సిలరీస్. ఇవన్నీ కూడా మోడల్ ఆక్సిలరీస్. ఈ మోడల్ ఆక్సిలరీస్ తర్వాత ఎప్పుడు కూడా మోడల్ ఆక్సిలరీస్ ప్రక్కనే అంటే తర్వాత ఎప్పుడు కూడా పక్కన V1 రావాలి. ఎప్పుడు కూడా V1 రావాలి. ఇక్కడ మస్ట్ అని ఉంది. ఇక్కడ మస్ట్ అనేది మోడల్ ఆక్సిలరీస్ లో ఉంది కదా. ఈ మస్ట్ పక్కన ఏం రావాలి? ఎప్పుడు కూడా V1 రావాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫోర్స్డ్ ఇచ్చాడు. అంటే V3 V2 ఇచ్చాడు. సో దాన్ని మనం ఫోర్స్ గా మార్చాలి. ఫోర్స్ అంటే బేస్ ఫామ్. బేస్ ఫామ్ ఇస్ నథింగ్ బట్ V1 ఫామ్. ఓకేనా, వెర్బ్ ఫామ్ 1 అనమాట. అర్థమైందా? దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్స్ కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ పోతే మేకింగ్ ఏ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్ యాన్ ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్. యాన్ ఆల్జీబ్రా. ఇక్కడ ఆల్జీబ్రా ముందు యాన్ పెట్టాడు. యాన్ అంటే ఏంటి అర్థం? ఒక, అంటే ఇక్కడ సింగులర్ అని అర్థం. ఆల్జీబ్రా అంటే సింగులర్ అని అర్థం. సింగులర్ కోసం ఇక్కడ ప్రాబ్లమ్స్ అని ప్లూరల్ పెట్టకూడదు కదా. ఇక్కడ కూడా ప్రాబ్లం అని పెట్టాలి కదా. అర్థమైందా? ఇక్కడ యాన్ ఆల్జీబ్రా. అప్పుడు యాన్ లేకపోయింది అనుకో, ఆల్జీబ్రా అనేది ప్లూరల్ అనుకుని మనం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ పెట్టేయచ్చు. కానీ ఇక్కడ యాన్ పెట్టాడు. యాన్ అనే ఆర్టికల్ ఉపయోగించాడు ఆల్జీబ్రా ముందు. యాన్ అంటే అర్థం ఏంటి? ఒక అని అర్థం. యాన్ ఉపయోగించాడంటే కనుక అది సింగులర్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో యాన్ ఆల్జీబ్రా అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ప్రాబ్లం కాదు, ఎస్ తీసేయాలి. ప్రాబ్లమ్స్ కాదు, ఎస్ తీసేయాలి. ప్రాబ్లం అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? ఇందులో టెన్సెస్ రూల్స్ వచ్చాయి, తర్వాత ఆర్టికల్స్ ఇంకా రాలేదు. ఇందులో మోడల్ ఆక్సిలరీస్ వచ్చాయి. ఓకేనా, ఆల్మోస్ట్ జాగ్రత్తగా టెన్సెస్ కానీ ఆర్టికల్స్ కానీ మోడల్ ఆక్సిలరీస్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆల్మోస్ట్ టెన్సెస్ వస్తే మనం ఈజీగా గెస్ చేయొచ్చు ఆన్సర్ ఏమొస్తుంది అని చెప్పేసి. ఓకేనా, టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ చదవండి. సెకండ్ ప్యాసేజ్ చూద్దాం ఒకసారి. ఐ వాజ్ స్టిల్ ఏ థీఫ్ వెన్ ఐ మెట్ అనిల్. ఓకే, నేను అనిల్ కలిసేసరికి నేను ఇంకా థీఫ్ గానే ఉన్నానని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ అంటే కలిసేసరికి ఆల్రెడీ జరిగిపోయిన సంఘటన ఇది. ఐ మెట్ అనిల్, ఐ వాజ్ స్టిల్ ఏ థీఫ్. నేను ఉన్నాను అలాగా ఎప్పుడు అనిల్ కలిసినప్పుడు. ఓకేనా, కాబట్టి ఇది పాస్ట్ కాబట్టి ఇది మీట్ కాదు. ఇది మీట్ అనేది మెట్ మీట్ అనేది V1, పాస్ట్ లో V2 రావాలి కాబట్టి మెట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మెట్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత అండ్ దో ఓన్లీ 15 ఐ వాజ్ ఏ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ హ్యాండ్. ఇక్కడ హ్యాండ్ అనేది నౌన్ ని డిస్క్రైబ్ చేసేది ఏంటి? నౌన్ ని డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్. నౌన్ ని డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్. వర్బ్ ని డిస్క్రైబ్ చేసేది యాడ్వర్బ్. ఇక్కడ నౌన్ ని డిస్క్రైబ్ చేయాలి అంటే పక్కన ఏముండాలి? యాడ్జెక్టివ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఈ సెంటెన్స్ లో ఐ వాజ్ ఏ ఫెయిర్లీ సక్సెస్ఫుల్లీ హ్యాండ్. ఇక్కడ ఫెయిర్లీ అనేది యాడ్వర్బే. యాడ్వర్బ్ ఎప్పుడు కూడా ఎలా అయితే ఎండ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫెయిర్లీ అనేది యాడ్వర్బే, సక్సెస్ఫుల్లీ అనేది కూడా యాడ్వర్బే. 2 యాడ్వర్బ్లు వచ్చాయి. మరి ఇక్కడ హ్యాండ్ అనే నౌన్ ని డిస్క్రైబ్ చేసే యాడ్జెక్టివ్ అనేది లోపించింది కాబట్టి ఇక్కడ సక్సెస్ఫుల్లీ కాదు, ఎల్వై తీసేయాలి. సక్సెస్ఫుల్. ఇప్పుడు సక్సెస్ఫుల్ అనేది యాడ్జెక్టివ్. ఈ హ్యాండ్ ఎటువంటి హ్యాండ్? అది సక్సెస్ఫుల్ హ్యాండ్ అనమాట. హ్యాండ్ అని డిస్క్రైబ్ చేస్తుంది యాడ్జెక్టివ్. సక్సెస్ఫుల్ అనేది యాడ్జెక్టివ్, సక్సెస్ఫుల్లీ అనేది యాడ్వర్బ్. అందుకని యాడ్వర్బ్ తప్పిచ్చాడు కాబట్టి మనం యాడ్జెక్టివ్ కరెక్ట్గా రాస్తాం. తర్వాత అనిల్ వాజ్ వాచింగ్ ద రెజ్లింగ్ మ్యాచ్. ఇక్కడ ద రెజ్లింగ్ మ్యాచ్ అన్నాడు. ద రెజ్లింగ్ మ్యాచ్ అంటే డెఫినెట్ ఆర్టికల్ దా వాడాడు. ఇక్కడ ద రెజ్లింగ్ మ్యాచ్ అనేది ఫస్ట్ టైం మనకి పరిచయం చేస్తున్నారు. ఇక్కడ రెజ్లింగ్ మ్యాచ్ అంటే మనకు ముందు ఏంటో తెలియదు. సో ఇది ఇండెఫినైట్. ఓకే, మనం ఇక్కడ ఏ వాడాలి. వే అంటే ఇది హల్లుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి వే, కాబట్టి వే అంటే హల్లు కాబట్టి హల్లు ముందు ఎప్పుడు కూడా ఏ శబ్దం రావాలి? ఏ. హల్లు శబ్దం ముందు ఏం రావాలి? ఆర్టికల్లో ఏ రావాలి. ఇక్కడ ఏ అనేది కాదు. ఒకవేళ రెజ్లింగ్ మ్యాచ్ గురించి ముందు సెంటెన్స్ లో చెప్పి మళ్ళీ దాని గురించి ప్రస్తావించబడితే అప్పుడు దా రాయొచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం రెజ్లింగ్ మ్యాచ్ గురించి ప్రస్తావించాడు కాబట్టి మనం దా అనే ఆర్టికల్ వాడకూడదు.
ఓకేనా. నెక్స్ట్ వన్, ఐ అప్రిషియేటెడ్ హిమ్. హిజ్ వాజ్ అబౌట్ 25 ఏ టాల్ లీన్ ఫెలో. హిజ్ అనేది అస్సలు వాడకూడదు, సెంటెన్స్ రాంగ్. ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను చూడండి ఒకసారి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్. ఓకేనా. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? హీ, షీ, ఇట్ ఇలాంటివన్నీ కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఐ ఇలాంటివన్నీ కూడా. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? హిజ్, హర్, హిమ్ ఇలాంటివన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్. ఓకే. ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ రాయాలి తప్ప పొసెసివ్ ప్రొనౌన్ రాయకూడదు. ఇక్కడ హిజ్ బదులు సబ్జెక్ట్ ప్రొనౌన్ ఏమొస్తుందంటే కనుక హీ వాజ్ అబౌట్ 25 ఏ టాల్ లీన్ ఫెలో. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్యాసేజ్ కూడా చూద్దాం ఒకసారి మనం. కపిల్ దేవ్ ఈజ్ ఏ బెస్ట్ క్రికెటర్ ఇన్ ఇండియా. ఓకే. ఇక్కడ ఏ అంటే మనకు తెలుసు ఆర్టికల్స్, ఇక్కడ తేడా జరిగింది. ఏ అండ్ ది అనే మూడు కూడా ఆర్టికల్స్ మనకి. ఇక్కడ బెస్ట్ ముందు ఏ ఆర్టికల్ వాడాడు అంటే కనుక ఏ అనే ఆర్టికల్ వాడాడు. సాధారణంగా ఆర్టికల్స్ లో ఒక రూల్ ఉంటుంది, అది నేను కింద రాశాను. సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు దా వాడాలి. సూపర్లేటివ్ డిగ్రీస్ మనకి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని 3 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ లో ఈ 3 డిగ్రీస్ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే. ఇప్పుడు ఈ సూపర్లేటివ్ డిగ్రీ సార్ ఎలా ఉంటాయి సార్ అంటే కనుక హాట్ ఇప్పుడు చాలా వేడిగా ఉంది కదా హాట్. ఈ హాట్ అనేది పాజిటివ్ డిగ్రీ. దాన్ని కంపేర్ డిగ్రీ ఎలా చెప్పాలి? హాటర్. ఓకే. అలాగే సూపర్లేటివ్ డిగ్రీలో ఎలా చెప్పాలి? హాటెస్ట్. ఓకేనా. ఈఆర్ ఉంటాయి కంపారిటివ్ డిగ్రీ, లాస్ట్ లో ఈఎస్టీ ఉంటే సూపర్లేటివ్ డిగ్రీ. గుర్తుపెట్టుకోండి, ఈఎస్టీ ఉంటే లాస్ట్ లో ఈఎస్టీ ఉంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఆ సూపర్లేటివ్ డిగ్రీ వర్డ్ ముందు ఖచ్చితంగా వాడాల్సిన ఆర్టికల్ ఏంటంటే కనుక ద. మరి బెస్ట్ ఉంది కదా సార్, ఈ బెస్ట్ కి పాజిటివ్ ఏంటి, కంపారిటివ్ ఏంటి? గుడ్, బెటర్, బెస్ట్. ఈ గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ అయితే బెటర్ అనేది లాస్ట్ ఇయర్ ఉంది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ, లాస్ట్ ఈఎస్టీ ఉంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా. ఈ సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనం వాడాల్సిన ఆర్టికల్ ఏంటి? ద. ఏ కాదు ద వాడాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద. నెక్స్ట్ వచ్చేసి హీ ప్లేస్ సిన్స్ మోర్ దాన్ 20 ఇయర్స్ ఫర్ ద కంట్రీ. ఈ సెంటెన్స్ లో 2 మిస్టేక్లు ఇచ్చాడు మనకి. ఓకే. ఎప్పుడో కపిల్ దేవ్ ఎప్పుడో ఆడాడు 20 ఇయర్స్ ఫర్ ద కంట్రీ అంటే 20 సంవత్సరాలు ఆడాడు అనేది పాస్ట్. సో ఇక్కడ ప్లేస్ ఇచ్చాడు. ప్లేస్ అంటే ప్రెజెంట్ టెన్స్ లో ఇచ్చాడు కాబట్టి ప్రెజెంట్ టెన్స్ కాదు కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటెన్స్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో ఉందనుకో, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇక్కడ V1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేరుతుంది. అది అప్పుడు కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ సెంటెన్స్ అనేది పాస్ట్ గురించి చెప్తుంది. అప్పుడు ఇక్కడ ప్లేస్ కాదు ప్లేయిడ్ రావాలి. PLAYED ప్లేయిడ్ రావాలి, ప్లేస్ కాదు. ఓకేనా. ఎందుకు ప్లేయిడ్ రావాలి? V2 వాడాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది సెంటెన్స్ ఇస్ పాస్ట్ లో జరిగింది కాబట్టి మనం ప్లేయిడ్ వాడాలి. ఓకే. నెక్స్ట్ సిన్స్ మోర్ దాన్ 20 ఇయర్స్. ఇక్కడ సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం గురించి తెలియజేయబడుతుంది. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం గురించి తెలియజేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు 20 సంవత్సరాలు ఎప్పటి నుంచి అప్పటి వరకు? ఉదాహరణకు చూసుకుంటే 1929 నుంచి 1959 వరకు లేదా 49 వరకు ఆడాడు అని పర్టికులర్ గా ఆన్ పాయింట్ చెప్పారనుకో, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అనేది, అప్పుడు సిన్స్ వాడాలి. ఓకేనా. పాయింట్ ఆఫ్ టైం పర్ఫెక్ట్ గా అంటే పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు ఆడియో కరెక్ట్ గా మనకి ఇయర్ చెప్తే, టైం చెప్తే అప్పుడు సిన్స్ వాడాలి. కానీ 20 ఇయర్స్ 30 ఇయర్స్ 5 ఇయర్స్ అని జస్ట్ అలా చెప్పేశారు అనుకోండి, పీరియడ్ ఆఫ్ టైం అంటారు దీన్ని. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం ముందు పెట్టాలి, సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం ముందు పెట్టాలి. ఒక పీరియడ్ చెప్పేస్తారు, ఒక 20 సంవత్సరాలు కాల వ్యవధి. ఏ 20 సంవత్సరాలు ఎవరికి తెలుసు? కాబట్టి ఇలా పీరియడ్ ఆఫ్ టైం చెప్తే కనుక సిన్స్ కాదు మనం వాడాల్సింది ఫర్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫర్. ठीक है. నెక్స్ట్ వన్, he has retired from the game in 1994. ఇది ఎలా గుర్తుపెట్టాలంటే కనుక ఇన్ ప్లస్ 1994. ఇక్కడ చూడండి, ఎక్కడ ఇచ్చాను మీకు. ఇక్కడ రూల్ చూడండి, ఇన్ ప్లస్ పాస్ట్ టైం. ఇన్ నుండి పాస్ట్ టైం ఉందనుకోండి, పాస్ట్ టైం అంటే ఏదో ఒక ఇయర్ జరిగిపోయిన ఇయర్, 2024 2023 1947 1932 1942 ఓకే 1999 ఇలాగా ఏదో ఒక ఇయర్ ఉందనుకోండి పాస్ట్ ఇయర్, అప్పుడు అది మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అని గుర్తించాలి. ఓకేనా. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఇది ఒక కీవర్డ్. ఇన్ ప్లస్ పాస్ట్ టైం ఉంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్
ఆబ్జెక్ట్. ఇక్కడ హ్యాజ్ రిటైర్డ్ ఉంది. రిటైర్డ్ అనేది V2వే. మరి ఇంకెందుకు సార్ మార్చేసింది? మరి హ్యాజ్ ఎందుకు పెట్టాడు ఇక్కడ? హ్యాజ్ అనేది ఎప్పుడు పెట్టాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో వాడాలి. హ్యాజ్ కానీ హ్యావ్ కానీ. ఇక్కడ పాస్ట్ లో ఎందుకు వచ్చింది మరి? సో అందుకనే ఇక్కడ హ్యాజ్ అనేది వాడకూడదు. రిటైర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా ఇలా చేయాలి. దానికంటే ముందుగా ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. దానితో పాటుగా టెన్సెస్ అనేవి వీలైతే మన ఛానల్లో పెడతాను, వాట్సాప్ ఛానల్లో. చాలా చాలా గట్టిగా బై హార్ట్ చేయాలి. టెన్సెస్ మీద ఆధారపడి ఉంది ఎడిట్ అనేది ప్యాసేజ్. తర్వాత ఆర్టికల్స్ నుంచి, మరి ముఖ్యంగా ఆర్టికల్స్ నుంచి ఒక బిట్ వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక ప్రెజెంట్ టెన్స్లో గుర్తుపెట్టుకోండి, ఏదైనా సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉందనుకోండి, ఆ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ సింగులర్ అనుకోండి, పక్కన V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేరుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ కనుక సింగులర్ అంటే హీ అనేది సింగులర్ అయినా, షీ అనేది సింగులర్ అయినా, ఇలా సింగులర్ ఉంటే పక్కన V1కి బేస్ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేరుతుంది. అర్థమైందా? ఇది ఒక రూల్, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత మోడల్ ఆక్సిలరీస్ పక్కన ఎప్పుడు కూడా V1 రావాలి. మోడల్ ఆక్సిలరీస్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను. క్యాన్, కుడ్, విల్, వుడ్, షాల్, షుడ్, మే, మైట్, మస్ట్, ఇవన్నీ కూడా మోడల్ ఆక్సిలరీస్. ఇవన్నీ కూడా మీ నోటికి వచ్చేయాలి. ఈ మోడల్ ఆక్సిలరీస్ పక్కన ఎప్పుడు కూడా V1 రావాలి. పక్కన ఎప్పుడు కూడా V1 రావాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా ఇస్తాడు? ఇందాక చూసాం మనం, మస్ట్ ఇచ్చి పక్కన V3 ఇచ్చాడు. అలాగే షల్ ఇచ్చి V2 ఇస్తాడు. విల్ ఇచ్చి V2 ఇస్తాడు. అలా ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? V1గా మార్చాలి దాన్ని, ఆ వెర్బ్ ఫామ్ని. నెక్స్ట్ రూల్, ఇది కూడా ప్రైమరీ రూల్. టు పక్కన ఎప్పుడు కూడా V1 రావాలి. టు అనేది ఉండి పక్కన మీకు V1, V2, V3 ఇచ్చాడు అనుకోండి, వెంటనే దాన్ని V1లోకి మార్చాలి. ఇది ఒక ప్రైమరీ రూల్. టు పక్కన ఎప్పుడు కూడా V1 అనేది రావాలి. ఓకేనా? తర్వాత విల్లు, షెల్ పక్కన ఎప్పుడు కూడా V1 రావాలి. ఆల్రెడీ తెలుసు, మనం మోడల్ ఆక్సిలరీస్ చెప్పేసుకున్నాం. అంటే విల్లు, షెల్ ఉందంటే కనుక అది సింపుల్ ఫ్యూచర్లో ఉందని గుర్తించాలి. ఆ సెంటెన్స్. నెక్స్ట్ హ్యాడ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ, ఎలాగా హ్యాడ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ ఉంటే దాని పక్కన ఎప్పుడు కూడా V3 రావాలి. ఇవి మీకు ఎక్కడ కనిపిస్తాయి? పాస్ట్ పర్ఫెక్ట్లోని, ప్రెజెంట్ పర్ఫెక్ట్లోని కనిపిస్తాయి. హ్యాడ్, హ్యాజ్, హ్యావ్ పక్కన ఎప్పుడు కూడా V3 రావాలి. ఓకే, V3 అంటే ఏంటి సార్? గో, వెంట్, గాన్. గాన్ అనేది V3, గో అనేది V1, వెంట్ అనేది V2, గాన్ అనేది V3. సో ఇలా వెర్బ్ ఫార్మ్స్ ఉంటాయి, అవి కూడా మీకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్స్ ఖచ్చితంగా మీరు టాపిక్ ఆల్రెడీ చేసే ఉంటారు కదా. మనకు ఒక రామ్ అనేది 2 మార్క్స్కి, ఖచ్చితంగా బాగా చూసుకోండి. ఆ రూల్స్ నుంచి ఏదో ఒక రూల్ అడుగుతారు ఖచ్చితంగా. నెక్స్ట్ సింగులర్, ప్లూరల్స్. సో మీకు సెంటెన్స్లో ఏది సింగులరో ఏది ప్లూరల్లో గుర్తించడం వస్తే అది కూడా మీకు హెల్ప్ అవుతుంది ఏమన్నా బిట్ అడిగితే కనుక. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే చెప్పాను, హీ, షీ, ఇట్, ఇలాంటివన్నీ కూడా సబ్జెక్ట్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే హిజ్, హెర్, హిమ్, ఇలాంటివి. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వాడాల్సిన ప్లేస్లో పొసెసివ్ ప్రొనౌన్స్ వాడతాడు ఇక్కడ, అప్పుడు మనం వెంటనే కరెక్ట్ చేయాలి. లేదా పొసెసివ్ ప్రొనౌన్స్ వాడాల్సిన సమయంలో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వాడతారు, మనం వెంటనే కరెక్ట్ చేయాలి. తర్వాత టెన్సెస్ స్ట్రక్చర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 12 టెన్సెస్ స్ట్రక్చర్స్ కూడా వచ్చేయాలి. నెక్స్ట్ ఇన్ ప్లస్ పాస్ట్ టైం, ఇది టెన్సెస్లో వచ్చేస్తాయి మీకు అన్ని కూడా. అంటే ఇంతేనా సార్ ఎడిట్ ప్యాసేజ్ అంటే కనుక లేదు, చాలా ఉంది ఇంకా. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ చదవాలి, ఇంకా చాలా చదవాలి మనం. టాపిక్స్ జరన్ అంటే ఏంటో చదవాలి. ఇవన్నీ కూడా అంటే మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో తరచుగా మీకు జరిగిన రివిజన్ టెస్ట్లో కూడా ఇప్పుడు నేను చెప్పినవే రిపీట్ చేశాడు. మీ ఎగ్జామినేషన్లో కూడా ఇవే ఇచ్చాడు. కాబట్టి మీ ఎగ్జామినేషన్లో ఇచ్చిన వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇది మాత్రం యూటీఎఫ్ మోడల్ పేపర్లో ఉంది. ఓకేనా? ముందు రెండు కూడా గ్రాండ్ టెస్ట్లో ఒకటే, ప్రీ ఫైనల్లో ఒకటే. ఓకేనా? సో అలాగే గ్రాండ్ మోడల్ పేపర్లో కూడా ఒకటి సేమ్ అదే ఇచ్చాడు కాబట్టి నేను కవర్ చేయలేదు. కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమి ఇచ్చాడో ఆ రూల్స్ మాత్రమే నేను చెప్పాను. ఓకేనా? మళ్ళీ ఇందులోంచి బిట్స్ రాకపోతే సార్ చెప్పలేదు, సార్ చెప్పేశాడు, సార్ చెప్పిన వీడియో నుంచి రాలేదని దయచేసి నాపై మాత్రం బ్లేమ్ వేయొద్దు. ఓకే? అతి కష్టం మీద మీకు ఏమి ఇచ్చాడో ఆ రూల్స్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్. నాకు తెలిసి ఈ రూల్స్ నుంచి ఎక్కువ మీకు రేపు కనబడవచ్చు. ఓకేనా? ఇంచుమించుకు ఒక 3 బిట్లు చేసేయచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో ఒకవేళ వస్తే కనుక హ్యాపీ, 4 కూడా రాకపోయినా కూడా మీరు ప్రయత్నం చేయండి. పేపర్ రేపు 100 మార్కులు కూడా అటెంప్ట్ చేయండి. ఏ ఒక్కటి వదలకూడదు దయచేసి. 100 మార్కులకి అటెంప్ట్ చేస్తేనే మీ పేపర్ ఫుల్ఫిల్ చేసినట్టు అవుద్ది. దయచేసి 80 మార్కులకి, 50 మార్కులకి, 40 మార్కులకి రాసేసి వచ్చేవద్దు దయచేసి ఎవరు కూడా. ఓకేనా? స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో లెటర్ రైటింగ్ చూసుకుంటే కనుక
లెటర్ రైటింగ్ మీరు పైన ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్లు ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి. కింద యువర్ సిన్సియర్లీ చూసుకొని మధ్యలో మ్యాటర్ మీకు రాదు కదా, అప్పుడు ఏం చేస్తారంటే కనుక క్వశ్చన్లో ఇస్తాడు రైట్ ఏ లెటర్ టు అని ఇస్తాడు. ఆ 2 తర్వాత నుంచి ఉన్న మ్యాటర్ అంతా కూడా ఇందులో రాసేసేయండి. ఎన్నో కొన్ని మార్కులు వేస్తారు సార్. ఓకేనా? అలాగే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కూడా అక్కడ ఏమి ఇచ్చాడో అవి మీరు టేబుల్ ఇస్తారు కదా, ఏదో ఒకటి ట్రీ డయాగ్రామ్ ఏదో ఒకటి మొత్తం మీద ఇస్తారు కదా, దాన్ని కూడా మీరు రాసేయండి, మీకు వచ్చినట్టుగా రాసేయండి. ఫిల్ చేయండి తప్ప ఖాళీగా పేపర్ మాత్రం వదిలేయొద్దు దయచేసి. ఓకేనా? జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అలాగే సెక్షన్ ఏకి సంబంధించి బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయగలిగితే కనుక బాగా ప్రాక్టీస్ చేస్తారు, మీరు బాగా ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయవచ్చు. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేయండి. గ్రామర్ అంతా కూడా భయపడొద్దు. మోడల్ పేపర్స్, గ్రాండ్ టెస్ట్ పేపర్, ప్రీ ఫైనల్ పేపర్, యూట్యూబ్ పేపర్స్, ఇందులో ఉండే అన్ని బిట్స్ కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఒక ప్రిపోజిషన్స్ అనే టాపిక్ తీసుకుంటే వీటిలోంచి తీసుకోండి, అన్నీ చేసేయండి. కరెక్ట్గా చేయగలుగుతున్నారా చూడకుండా చేసేస్తే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోండి. అవి చేస్తే కనుక మీరు మొత్తం టాపిక్ మీకు ఐడియా ఉన్నట్టే. ఓకేనా? భయపడొద్దు, టెన్షన్ పడొద్దు, జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఒకవేళ డిటిఏ ప్యాసేజ్ నుంచి నేను ఫైండ్ అవుట్ చేస్తే కనుక వాట్సాప్ ఛానల్లో పెడతాను, లేదంటే మేజర్ అనుకుంటే కనుక వీడియో చేస్తాను. ఓకేనా? అంతవరకు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సీ యూ.